Hi friends, welcome back. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus 15R గురించి మాట్లాడుకుందాం. రేపు డిసెంబర్ 17వ తారీఖున ఈ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. మంచి బడ్జెట్ లో లాంచ్ చేస్తున్నారు. ఫీచర్స్ కూడా బాగుండబోతున్నాయి. ఈసారి కెమెరాస్ లో గానీ కొంచెం బెటర్ అప్డేట్స్ తీసుకొస్తే మాత్రం OnePlus 15R ఖచ్చితంగా మంచి హిట్ అయ్యే అవకాశం ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనకి Vivo X300 సిరీస్ నిన్న లాంచ్ అయింది. లాంచ్ ఈవెంట్ కి నేను వెళ్ళాను కూడా. చాలా మంది రివ్యూ ఎందుకు పెట్టలేదు అని చెప్పని అడుగుతున్నారు. నాకు ఈ ఫోన్ లాంచ్ కి ఒక్క రోజు ముందు వచ్చింది. అంటే మొన్న వచ్చింది, నిన్న లాంచ్ అయింది, మొన్నే నాకు ఈ ఫోన్ వచ్చింది. పూర్తిగా వాడడానికి నాకు టైం దొరకలేదు. ఎలా పడితే అలా పెట్టాలని నాకు అసలు లేదు. ఈ ఫోన్ ని ప్రాపర్ గా వాడాలి. ఎందుకంటే X300 Pro చాలా మంది లెన్స్ అవి ఇవి పెట్టి వీడియోస్ చూస్తుంటారు. కానీ కొనుక్కునే వాళ్ళు X300 Pro కంటే కూడా X300 కి ఎక్కువ ఉంటారు. లాస్ట్ టైం కూడా అంతే. X200 Pro మంచి ఫ్లాగ్షిప్ కెమెరా ఫోన్, బట్ X200 కి ఎక్కువ ఆప్టిన్ అయ్యారు. ఈసారి X300 లో చాలా అప్డేట్స్ జరిగినాయి. వాటన్నింటినీ ఫుల్ ఫ్లెడ్జ్ గా యూజ్ చేసి నీట్ గా అన్బాక్స్ చేసే రివ్యూ రూపంలో ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ గా కెమెరా శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి మీ ముందుకు వస్తాను. సో వెయిట్ చేయండి. మోస్ట్లీ రేపు ఆర్ ఒక లేట్ అయితే ఎల్లుండి X300 ఫుల్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేస్తా. ఇంకొక డౌట్ కూడా ఉంది కొంతమందికి, OnePlus 15 రివ్యూ నేను ఎందుకు చేయలేదు అని చెప్పి. మీలో చాలా మందికి మెజారిటీ తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు నా ఫ్యామిలీ వర్క్స్ లో చాలా బిజీగా ఉన్నా, ముఖ్యంగా హాస్పిటల్స్ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నా. iQOO 15 కానివ్వండి, ఈవెన్ ఈ Vivo X300 కానివ్వండి, ఇవి నాకు రివ్యూ నోట్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. మనం రివ్యూ నోట్ తీసుకున్నాం, ఖచ్చితంగా వీడియో పెట్టాలి కాబట్టి వాటి మీద వర్క్ చేసి వీడియో పెడుతున్నా. ఇప్పుడు OnePlus 15 లాంటి ఫోన్ ఏంటంటే ఇప్పుడు 70,000 రూపాయలు పెట్టి నేనున్న నా పర్సనల్ పనులు కాకుండా మళ్ళీ ఇంకో 70,000 రూపాయలు ఆ ఫోన్ మీద కొని తీసుకొచ్చి దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేసి రివ్యూ పోస్ట్ చేసి మళ్ళీ దానికి లాస్ అమ్మి మేబీ నాకు ఈ టైంలో కరెక్ట్ కాదేమో అన్నట్లు నాకు అనిపించింది. 100% నేను దాని మీద ఇవ్వాలి, బట్ ఈ టైంలో అది కరెక్ట్ కాదేమో అన్నట్లు నాకు అనిపించింది. అందుకే నేను ఆ ఫోన్ కి టైం సరిపోక కొంచెం పక్కకు పెట్టాను. లేకపోతే దాని మీద కూడా ఆ ఫోన్ కొని రివ్యూ పోస్ట్ చేసేవాడిని. ఇంకొక విషయం, అక్కడ దాకా ఎందుకు iQOO 15 కెమెరా రివ్యూ ఇంకా నేను పోస్ట్ చేయలేదు. ఇనఫ్ టైం నాకు అనిపించట్లేదు. ఇక్కడ ఫ్యామిలీ, హాస్పిటల్స్, ఆఫీస్ వర్క్స్, ఈ లాంచ్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ చాలా హెక్టిక్ అయిపోతుంది. కొంచెం అర్థం చేసుకోండి. ప్రాబ్లమ్ ఇంకొక 10-15 రోజులు, ఆ తర్వాత కొంచెం సేఫ్ హ్యాండ్స్ లోకి వచ్చేస్తా. చూద్దాం. నేనైతే నా 100% ట్రై చేస్తున్నాను. మిడ్ నైట్స్ కూర్చొని వీడియోస్ రికార్డ్ చేయడానికి నా మాక్సిమం ఎఫర్ట్స్ ఇస్తున్నాను. ఇలానే ఇంకా ట్రై చేస్తా. నెక్స్ట్ Vivo X300 దీని రివ్యూ అండ్ iQOO 15 కెమెరా రివ్యూ లాంచ్ అయిన తర్వాత 15R ని ఖచ్చితంగా కొంటాను. ఎందుకంటే 40,000 రూపాయల్లో ఆల్మోస్ట్ అందరూ విల్లింగ్ గా ఉంటారు. సో OnePlus 15 నేను కొంచెం ఇగ్నోర్ చేసినా కానీ OnePlus 15R ఖచ్చితంగా కొంటాను. రివ్యూ ఖచ్చితంగా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీ అందరికీ తెలిసిందే OnePlus 15R చైనాలో OnePlus Ace 6 అని చెప్పనే పేరుతో లాంచ్ అయింది. Ace సిరీస్ అన్ని రీబ్రాండ్ అయ్యి R మోడల్స్ లో మనకి ఇండియాకి లాంచ్ అవుతాయి. ప్రైసింగ్ చూసుకుంటే OnePlus Ace 6 12/256GB చైనాలో 33,000 రూపాయలకి లాంచ్ చేశారు. 2600 యువాన్స్ పెట్టారు, కన్వర్ట్ చేస్తే 33,000. ఇండియాకి వచ్చేసేటప్పటికి బేస్ వేరియంట్ ఈసారి వీళ్ళు కూడా 256GB తీసుకొస్తారు. కానీ ప్రైస్ మనకి సుమారు 43,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది. 10,000 రూపాయలు అదనంగా పడొచ్చు. అది కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోగా నేను అనుకుంటున్నాను. యాక్చువల్ ప్రైస్ మేబీ 45,000 రూపాయల వరకు కూడా వెళ్ళొచ్చు. ఆ ప్రైస్ లో వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ మనకి వాల్యూ ఫర్ మనీనా, మనం ఆ ఫోన్ కోసం వెయిట్ చేయొచ్చా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా స్పెక్స్ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ థింగ్, బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవరు. అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది ఫోన్ మొత్తం. ఐపీ రేటింగ్ IP66 దగ్గర నుంచి IP69K వరకు కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇస్తున్నారు. ప్రాబ్లం లేదు. ఫ్రంట్ గ్లాస్ క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ అని పిలుస్తున్నారు. కార్నింగ్ గోల్డ్ గ్లాస్ కి అయితే కాదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బాడీనే, బట్ బ్యాక్ సైడ్ గ్లాస్ కి అయితే అసలు ప్రొటెక్షన్ ఏం మెన్షన్ చేయట్లేదు. ఇంకా దీంట్లో నెక్స్ట్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 8 అని చెప్పని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 8 Gen 5 ప్రాసెసర్. 8 Gen 5 ప్రాసెసర్ కొత్తగా లాంచ్ చేశారు అండ్ మార్కెట్ లో కూడా ఇంకా రాలేదు. ఇదే ఫస్ట్ ఫోన్ 8 Gen 5 ప్రాసెసర్ తో. దీని యాటిట్యూడ్ స్కోర్ ఎంత రాబోతుంది ఏంటి, మనకి ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్స్, ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేవు. చైనాలో 8 ప్రాసెసర్ తో వచ్చింది, బట్ ఇండియాకి 8 Gen 5 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 2 కోర్స్ ఉంటాయి. ప్రైమరీ కోర్స్ 3.8 GHz మీద ఉన్నవి 2 కోర్స్ ఉంటాయి. మిగతా 6 కోర్స్ కూడా 3.3 GHz ఉంటాయి. పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అన్నట్లు మనకు అనిపిస్తుంది. గేమ్స్ కూడా చక్కగా హ్యాండిల్ చేసేది అన్నట్లు అనిపిస్తుంది. ప్లస్ వీళ్ళు 8 Gen 5 ప్రాసెసర్ తో పాటు ఇంకొక 2 అడిషనల్ చిప్స్ కూడా తీసుకొస్తున్నారు. ఒకటి టచ్ రెస్పాన్స్ చిప్, అంటే కొంచెం డిస్ప్లే గేమింగ్ చేసేటప్పుడు బెటర్ టచ్ రెస్పాన్స్ రేట్ ఉండడం కోసం దీన్ని, అండ్ G2 వైఫై చిప్ అని చెప్పి ఇంకొకటి తీసుకొస్తున్నారు. ఇది సిగ్నల్స్ ప్రాపర్ చూసుకోవడం కోసం. సో 3 చిప్స్ తో ఈ ఫోన్ అయితే వస్తుంది. ప్రైమరీ అయితే 8 Gen 5 ప్రాసెసర్. RAM and ROM కాన్ఫిగరేషన్స్ అయితే LPDDR5X RAM తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. BGMI గేమింగ్ అయితే మాక్సిమం 165 FPS వరకు గేమింగ్ సపోర్ట్ ఇస్తారు అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 165 FPS రావచ్చు. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే ప్రాబ్లం లేదు. గేమర్స్ కి అయితే నో ప్రాబ్లం. ఇంకా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో నెక్స్ట్ USP డిస్ప్లేనే. ఇందులో 6.83" 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, ఫ్లాట్ ప్యానల్ తో వస్తుంది. కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ ప్యానల్. 165 Hz రీఫ్రెష్ రేట్ ఉండబోతుంది. అంటే OnePlus 15 లో చూసాను 165 Hz, సేమ్ 165 Hz రీఫ్రెష్ రేట్ OnePlus 15R లో కూడా ఇవ్వబోతున్నారు. అండ్ బ్రైట్నెస్ నిట్స్ అయితే 1800 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తున్నారు. అంతకు మించి ఇండియాకి కొంచెం బెటర్ ఇస్తే బాగుంటుంది అంటే నాకు అనిపిస్తుంది. ఛానల్ అయితే కేవలం 1800 nits ఇచ్చారు. అండ్ డిస్ప్లే డెన్సిటీ 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. ఇది కూడా 40,000 రూపాయల సెగ్మెంట్ లో మనకి 500 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ పైన ఉన్న డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. మరి దీంట్లో
దీంట్లో 450 పిక్సెల్స్ భరించే ఉంది. బట్ చైనాలో డాల్బీ విజన్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఇండియా కూడా మేబీ డాల్బీ విజన్ సపోర్ట్ తీసుకొస్తే బాగుంటుంది. ఈ డాల్బీ విజన్ సర్టిఫికేషన్ 50-50 ఇండియాకి కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. బట్ హౌఎవర్ డిస్ప్లే మీద అయితే కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీట్ అవుతుందో లేదో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం మనం. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ రాబోతుంది ఈసారి, ఆప్టికల్ కాదు. ఈ బడ్జెట్ లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది చాలా మంచి ఆప్షన్. ఇంకా అడిషనల్ ఫీచర్స్ నెట్వర్కింగ్ పరంగా, NFC IR పరంగా అయితే ఇది Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది లేటెస్ట్. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. బ్లూటూత్ 6 ఇవ్వాల్సింది, బ్లూటూత్ 5.4. NFC IR బ్లాస్టర్ రెండు సపోర్ట్ చేస్తుంది. కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కి అండ్ రిమోట్ కంట్రోల్ యూస్ చేసుకోవడానికి 2 ఫీచర్స్ ఇచ్చారు. సో ఈ అదర్ ఫీచర్స్ అయితే టిక్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇక ఇప్పుడు మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. R సిరీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కెమెరాస్. ఎందుకంటే ఫోన్ మొత్తం బాగుంటుంది, కెమెరాస్ జడగొట్టి పెడతారు. ఆ ప్రైస్ కి సరిపడా ఉండవు, 40,000 రూపాయలకి సరిపడా తగ్గట్టు ఉండవు. ఈసారి కూడా అంతే. దీంట్లో టెలిఫోటో లెన్స్ కానీ, పెరిస్కోప్ లెన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. జస్ట్ ప్రైమరీ కెమెరా అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఇవి మాత్రమే తీసుకొస్తున్నారు. ఇక్కడే కొంచెం నాకు స్ట్రగుల్ అవుతుందేమో అన్నట్లు అనిపిస్తుంది. బట్ ప్రైమరీ కెమెరా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మ్ చేస్తే మాత్రం ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇందులో సోనీ IMX906 సెన్సర్ ఇవ్వబోతున్నారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫ్రంట్ కెమెరా అప్గ్రేడ్ చేస్తే బెటర్ ఉండేది. 32 మెగాపిక్సెల్ కి 16 మెగాపిక్సెల్ స్టిల్ వస్తుంది. రేర్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS, ఫ్రంట్ కెమెరా 4K 30 FPS వరకు సపోర్ట్ ఇవ్వబోతున్నట్లు ఇన్ఫర్మేషన్. ఫైనల్ ఇంకా బ్యాటరీ 7800 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జర్లు, రివర్స్ వైర్లెస్ ఇట్లాంటివి అయితే ఏం సపోర్ట్ చేయవు. రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు కేబుల్ తో, వైర్లెస్ ఛార్జ్ లేదు. ఫాస్ట్ ఛార్జ్ అయితే 16 minutes లో 0 to 50% ఛార్జ్ అవుతుంది అంటే ఇన్ఫర్మేషన్. ఫుల్ ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ అరౌండ్ 1 hour లోపల అయితే ఫుల్ ఛార్జ్ అవ్వబోతుంది. 120 వాట్ ఛార్జర్ కాబట్టి ఒక ఫుల్ వర్క్ డే ఎలాగదని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో ఇదే హైయెస్ట్ బ్యాటరీ అవుతుంది ఒకవేళ లాంచ్ అయిన తర్వాత. 7800 mAh బ్యాటరీతో వస్తే మంచి బ్యాటరీ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ గేమింగ్ అవి చేస్తాం కాబట్టి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. గేమ్ ఆడుతూనే మనం ఛార్జర్ కనెక్ట్ చేసుకుంటే ప్రాసెసర్ కి డైరెక్ట్ గా పవర్ ఛార్జర్ నుంచి వెళ్తుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ మీద ఎక్కువ స్ట్రైన్ అవుతుంది. ఇంకా OS అంటారా, కలర్ OS 16 మీద వస్తుంది బేస్డ్ ఆన్ Android 16. అప్డేట్ పాలసీ అయితే మాక్సిమం నేను అనుకుంటుంది 4+6 years అప్డేట్ పాలసీ వస్తున్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి ఇవి ఓవరాల్ గా OnePlus 15R కి సంబంధించి రైట్ నౌ ఇప్పటికున్న మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే స్పెసిఫికేషన్స్. December 17 వరకు వెయిట్ చేద్దాం. ఫోన్ లాంచ్ అయిన తర్వాత సేల్ కి వస్తుంది కదా, సేల్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి 15R మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేస్తాం. అప్పటి వరకు ఒకవేళ ఎవరికైనా ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెయిట్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ రివ్యూతో మీ ముందు పెట్టేస్తాం. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద కమెంట్ సెక్షన్ పక్కన హైప్ పాయింట్స్ ఉంటే కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. పాసిబిలిటీ ఉంటే కొత్త వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీరు మాత్రం మన ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 3 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మీరు సపోర్ట్ చేస్తే ఈజీగా రీచ్ అవుతాం. నేను ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. మరి ఇంతే ఈ రోజుకి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్, ఇది చెప్తాను. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.